9 తీవ్రవాద క్షేత్రాలని 11 ఎయిర్ బేస్ ని ఏ విధంగా ధ్వంసం చేసి ఆ ధ్వంసం చేసిన దానికి ఆపరేషన్ సింధూర్ అని తిరిగి ప్రతి శ్రీమూర్తి యొక్క తిలకాన్ని దిద్దే యొక్క సింధూరాన్ని దిద్దే అద్భుత కార్యక్రమం చేశారు. ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ చేసిన అనేక మహిళా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మన సంస్కృతిని తిరిగి నిలిపే ఒక ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసిన అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ, కాశీ యొక్క క్షేత్రం కానీ, ఉజ్జయిని డెవలప్మెంట్ కానీ, బద్రీనాథ్ కేదార్నాథ్లో శంకరాచార్య యొక్క విగ్రహాలు కానీ, అనేక చోట్ల చేస్తున్న విషయాలతో పాటు రేపు జూన్ 21 మనం చేసుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచానికి భారతదేశం ఏమి అందించిందంటే అన్నీ అందించిన వాటిలో అతి ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో, అందరిలో జ్ఞాన ప్రసారాలు కావాలి, అందరిలో చైతన్యం కావాలని యోగా, పతంజలి యోగ సూత్రాలు ఏవైతుందో పతంజలి మహర్షి అవి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రారంభించారు. మనందరం తప్పనిసరిగా జూన్ 21న పాల్గొని ఆ విధంగా మన ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి వచ్చి విశాఖపట్నంలో ఆయన యోగాకి రాబోతున్నారు. ఆ విధంగా ఆయనకి స్వాగతం పలకాలని అందరికీ తెలియజేస్తూ, అహల్యాబాయి హోల్కర్ కి ధర్మవరానికి ఇంకా దగ్గర అనుబంధం ఉంది. ఆవిడ ఆ యొక్క మహేశ్వరన్ ప్రాంతంలో చూసింది, ఉపాధి కల్పించారు కాబట్టి ఆ ప్రాంతంలో చూస్తే అక్కడ చేనేత కార్మికులు ఏవైతే పగడాలు తయారు చేసుకుంటారో, అంటే అక్కడంతా నార్త్ ఇండియాలో అలవాటు, అందరూ కూడా తలపాగాలు కట్టుకుంటారు. వాళ్ళందరినీ పిలిచింది, మీరు తలపాగాలు చేస్తున్నా ఎంత డబ్బు వస్తుంది? చాలా తక్కువ వస్తుందన్న. మీరు చీరని ఎందుకు నేయలేరట? చీర నేసినా ఏమొస్తుంది డబ్బు? మేము పత్తితో చేస్తే ఏమీ రాదట. పత్తితో కాదు, మీరు కూడా పట్టుతో చీరని నేసే ప్రయత్నం చేయండి అన్నారు. మా దగ్గర ఆ నైపుణ్యం లేదంటే మీరు ఆశ్చర్యపోతారు. దేశంలో ఉండే కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి మైసూర్ రాజుని కుటుంబాలు కావాలంటే సుమారు మన ప్రాంతం నుంచి, అంటే మైసూర్ మహారాజు ఈ ప్రాంతంలో ఉండే వ్యక్తుల్ని సుమారు 70 కుటుంబాలు ఇక్కడికి తీసుకెళ్ళి సూరత్ వెళ్ళింది. అక్కడ ఉండే జరీ పట్టు మీద వాడికి ఏదైతే ప్రావీణ్యం వాడిని తీసుకెళ్ళింది. అలాగే మహారాష్ట్ర వెళ్ళి ఆ నాసిక్ ప్రాంతానికి తీసుకొచ్చి సుమారు 500 కుటుంబాలను తీసుకొచ్చి ఎవరైతే తన నేతలు వాళ్ళతో కలిపి పట్టు చీరలని నేసే విధంగా ఒక అద్భుత కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాళ్ళు నేసిన మొదట చీర ఏదైతుందో స్వయంగా అహల్యాబాయి నేసిందంట. 12 అడుగుల బంగారు జరీ చీర ఆవిడ నేయటం జరిగింది. ఆ యొక్క చీరకి మహేశ్వరి అని పేరు పెట్టింది. ఇప్పటికీ కూడా ఉత్తర భారతదేశంలో అతి ప్రాధాన్యతగా ఆ యొక్క చీర వాడతారు. ధర్మవరం పట్టుకు ఎంత పేరుందో మహేశ్వరి యొక్క పట్టు కూడా అంతే పేరు. కేవలం మహేశ్వరి, బెనారస్ సిల్క్స్, అలాగే మన కంచి పట్టు చీర ఏవైతుందో దేశంలోనే ప్రపంచంలోనే అతి ప్రసిద్ధిగాంచిన చీరలుగా ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఆవిడ 300 సంవత్సరాల క్రితం చేసిన విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నేత పనిలో వితంతు మహిళలందరినీ తీసుకొచ్చి కలపడం జరిగింది. వాళ్ళకి ప్రావీణ్యత ఇచ్చింది. వాళ్ళందరూ ఈ పనిలో ఉపాధి కల్పించింది. భర్త చనిపోతే సతీ సగం ఈ దేశంలో లేదు. వాళ్ళకి తప్పనిసరిగా అండగా ఉండే ఒక వ్యవస్థ చేసింది. వాళ్ళందరికీ చట్టాలు తీసుకొచ్చింది. వితంతువులందరూ కూడా ఏదైతే ఆస్తి ఉంటుందో ఆస్తి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఒక చట్టం తీసుకొచ్చింది. వితంతువులు తన భర్త కోల్పోతే ఆ ఆస్తి ఎవరికి వెళ్తే ఆ వితంతువు బ్రతుకు తనతోనే ఉంటుంది, తన వారసులకు చెల్లుతుంది. ఒకవేళ వారసులు లేకపోతే దత్తత తీసుకోవడానికి అవకాశం లేదు. దత్తత స్వీకరణ కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. కేవలం అదే కాదు, చాలా మంది అనుకుంటారు వితంతు పునర్వివాహాలు బ్రిటిషర్స్ వచ్చి ఈ దేశంలో ప్రారంభించారు. రాజా రామ్మోహన్ రాయ్, కొందుకూరి వీరేశలింగం పేరు చెప్తారు. వీళ్ళు కాదు, వీళ్ళకన్నా ముందే స్వయంగా తన యొక్క ప్రాణ సేవకురాలు యొక్క భర్త చనిపోతే కాదు నువ్వు ఈ విధంగా జీవిత విశేషాలు ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఒక సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏంటి, కేంద్ర పార్టీ 300 సంవత్సరాల క్రితం పరిపాలించిన ఒక మహిళామూర్తి గురించి ఇంత ప్రత్యేక శ్రద్ధ ఎందుకు తీసుకున్నారు, ఆమె యొక్క గొప్పతనం ఏంటి? ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క ప్రాంతంలోన వీలైతే ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క మహిళామూర్తికి ఆమె యొక్క స్ఫూర్తి సందేశాన్ని ఇవ్వాలనే యొక్క సంకల్పం ఎందుకు చేసిందంటే,
ఈ 300 చరిత్రలో ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ, సుపరిపాలన, భక్తి ప్రవర్తనలతో కూడిన పరిపాలన అందించారంటే మొదటి స్థానంలో అహల్యాబాయి హోల్కర్ ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లాహ్ तेरे नाम सबको सन्नत दे भगवान राम ने पट्टन देशम रघुरामुడు వేలిన రాజం ఇది సంతకు మమతకు సంకేతం దేవాలన్నీ కుల తిలక రారా నిన్నె తీము